మన ఆంధ్రప్రదేశ్ నుంచి 1200 కిలోమీటర్స్ బే ఆఫ్ బెంగాల్ మీదుగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వైపుగా వెళ్తే మనకు ఒక ఐలాండ్ వస్తుంది. ఈ ఐలాండ్ పేరు నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ ఐలాండ్ ని మన ఇండియన్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్స్ కలిసి పెట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ ఐలాండ్ లోకి బయట నుంచి నార్మల్ పీపుల్ కానీ టూరిస్ట్స్ కానీ ఎంటర్ అవటం ఇల్లీగల్. ఎవరన్నా ఈ ఐలాండ్కి 5 కిలోమీటర్స్ రేంజ్లో వెళ్తే వాళ్ళ మీద మన ఇండియన్ నేవీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఈ ఐలాండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న 572 ఐలాండ్స్లో ఒక ఐలాండ్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 10 డిగ్రీ ఛానల్తో విడిపోయి ఉంటాయి. ఈ 10 డిగ్రీ ఛానల్కి నార్త్ సైడ్లో ఉన్నది అండమాన్ ఐలాండ్స్ అండ్ సౌత్ సైడ్లో ఉన్నది నికోబార్ ఐలాండ్స్. ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ అండమాన్లో ఉంటుంది. కానీ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ మన ఈ ఐలాండ్లోకి ఎంటర్ అవ్వకుండా ఈ ఐలాండ్ని పెట్రోల్ చేయడానికి మెయిన్ రీజన్ సెంటినలీస్. సెంటినలీస్ ఏన్షియంట్ ఆఫ్రికన్ ట్రైబ్కి చెందిన ఒక తెగ. వీళ్ళు గుంపులుగా వేటాడటానికి వెళ్తారు. వీళ్ళు బాణాలు ఉపయోగించి వేటాడుతూ ఉంటారు. ఈ సెంటినలీస్ అప్రాక్సిమేట్గా 50 నుంచి 400 దాకా ఈ ఐలాండ్లో నివసిస్తూ ఉంటారు. ఈ సెంటినలీస్ ఈ ఐలాండ్లోకి ఎలా వచ్చారో మీకు తెలియాలంటే అవుట్ ఆఫ్ ఆఫ్రికా అనే థియరీ మీకు తెలియాలి. అవుట్ ఆఫ్ ఆఫ్రికా అనే థియరీ ఏం చెప్తుందంటే 1,00,000 నుంచి 2,00,000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో ఉండే మ్యాక్సిమం హోమోసేపియన్స్ అంటే మనుషులు ఆఫ్రికా నుంచి వేరు ప్రాంతాలకు మైగ్రేట్ అయ్యారు. ఇలా వీళ్ళు మైగ్రేట్ అవుతున్న టైంలో నార్త్ సెంటినలీస్ ఈ సెంటినల్ ఐలాండ్స్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ సెంటినలీస్ ఈ ఐలాండ్ లోకి ఎంటర్ అయినప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏషియన్ కాంటినెంట్ కి కనెక్ట్ అయి ఉంది. దాని తర్వాత ఎర్త్ లో వచ్చిన టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ వల్ల ఈ ఐలాండ్స్ ఏషియన్ కాంటినెంట్ నుంచి డ్రిఫ్ట్ అయ్యి 10 డిగ్రీ ఛానల్ దగ్గర ఆగాయి. ఎవరైతే ఏన్షియంట్ ఆఫ్రికన్ ట్రైబ్స్ ఈ ఐలాండ్స్ లోకి వెళ్లారో వాళ్ళు ఆ ఐలాండ్ లోనే ఐసోలేట్ అయి ఉన్నారు. అలా అని నార్త్ సెంటినల్ ఐలాండ్ మోడర్న్ సొసైటీకి అంత దూరంలో ఏం లేదు. ఈ ఐలాండ్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో అండమాన్ మేజర్ క్యాపిటల్ అయిన పోర్ట్ బ్లేర్ ఉంది. నేను ముందు చెప్పినట్టు ఈ ఐలాండ్ లో ఉన్న ట్రైబ్స్ ఐసోలేషన్ లో ఉన్నారన్నాను. కానీ వీళ్ళకి బయట ప్రపంచంతో మొదటి కాంటాక్ట్ వచ్చి 1867లో జరిగింది. మన ఇండియా నుంచి వెళ్ళిన ఇండియన్ మర్చెంట్ షిప్ ఒకటి ఈ ఐలాండ్ లో క్రాష్ ల్యాండ్ అయింది. అప్పుడే ఈ సెంటినలీస్ బయట ప్రపంచంతో ఫస్ట్ టైం కాంటాక్ట్ అయ్యారు. ఎవరైతే ఇండియన్ మర్చెంట్ షిప్ లో ఉన్న క్రూ మెంబర్స్ ఉన్నారో వీళ్ళ మీద సెంటినలీస్ ఆపుకోకుండా అటాక్ చేస్తూనే ఉన్నారు. రెస్క్యూ షిప్ వచ్చి వీళ్ళని కాపాడేదాకా. ఈ టైంలో మన ఇండియా బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలనలో ఉండేది. సో ఆ టైంలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్న ట్రైబ్స్ గురించి అండ్ వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవడానికి బ్రిటిష్ గవర్నమెంట్ పోర్ట్మ్యాన్ అనే బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫీసర్ని ఈ ఐలాండ్స్ లోకి పంపించింది. పోర్ట్మ్యాన్ ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో నివసించే ట్రైబ్స్ మీద వాళ్ళ లాంగ్వేజెస్ మీద డీటెయిల్డ్ రీసెర్చ్ చేసి 2 వాల్యూమ్స్ లో ఈ రీసెర్చ్ ని సబ్మిట్ చేశాడు. పోర్ట్మ్యాన్ ఎప్పుడైతే ఈ అండమానీస్ ట్రైబ్స్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేశాడో అతనికి ఈ ట్రైబ్స్ మీద ఒక విచిత్రమైన అబ్సెషన్ క్రియేట్ అయింది. ఈ ట్రైబ్స్ మీద విచిత్రమైన ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళకి ఇతనే దేవుళ్లాగా పోర్ట్రేట్ చేసుకునేవాడు. పోర్ట్మ్యాన్ ఈ సెంటినల్ ఐలాండ్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ మీద మాత్రం ఎలాంటి రీసెర్చ్ చేయలేకపోయాడు. ఈ ఐలాండ్ చుట్టూరు చాలా రోజులు తిరిగిన తర్వాత ఈ ఐలాండ్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ గురించి తెలుసుకోవాలని జార్వా అనే ఒక ట్రైబ్స్ ని తీసుకొని ఇతను సెంటినల్ ఐలాండ్ కి వెళ్ళాడు. ఇలా వెళ్ళిన 2-3 సార్లు ఈ ఐలాండ్ లో ఎవరూ కనపడలేదు తనకి. అది జనవరి 1880. ఆ టైంలో ఈ సెంటినల్ ఐలాండ్ కి విజిట్ చేసిన పోర్ట్మ్యాన్ కి 4 పిల్లలు అను 2 పెద్దవాళ్ళు అక్కడ కనపడ్డారు. పోర్ట్మ్యాన్ అతని క్రూ కిడ్నాప్ చేసి వాళ్ళని సెంటినల్ ఐలాండ్ నుంచి అండమాన్ ఐలాండ్స్ లో ఉన్న పోర్ట్ బ్లేర్ కి తీసుకువెళ్ళాడు. అక్కడికి తీసుకువెళ్ళిన 2 రోజులకే ఆ 2 పెద్దవాళ్ళు చనిపోయారు. వీళ్ళు ఎందుకు చనిపోయారంటే ఈ ట్రైబల్ పీపుల్ కొన్ని వేల సంవత్సరాలుగా ఓన్లీ ఆ సెంటినల్ ఐలాండ్ లోనే ఉన్నారు. వీళ్ళకి బయట ప్రపంచం గురించి ఎలాంటి అవగాహన లేదు. అండ్ వీళ్ళ ఇమ్యూనిటీ కూడా ఐలాండ్కి తగ్గట్టుగానే ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ ఐలాండ్ లో నుంచి బయటకు వచ్చారో బయట వేరే రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాకి వీళ్ళ బాడీ అడాప్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో వీళ్ళ ఇమ్యూనిటీ పవర్ చాలా వీక్ గా ఉంటుంది. కాబట్టి మనకు వచ్చే చిన్న జ్వరం, జలుబు, దగ్గు లాంటివి వచ్చినా వీళ్ళు చనిపోయే అవకాశం ఉంది. సో అలా అవటం వల్ల ఆ 2 పెద్దవాళ్ళు చనిపోయారు. మిగిలిన 4 చిన్న పిల్లల్ని రకరకాల గిఫ్ట్స్ ఇచ్చి మళ్ళా తిరిగి ఈ పిల్లల్ని సెంటినల్ ఐలాండ్ లోకే పంపాడు. ఆ తిరిగి వెళ్ళిన పిల్లలకి ఎలాంటి డిసీజెస్ అంటుకున్నాయో తెలియదు. సో వీళ్ళు ఐలాండ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు. ఎప్పుడైతే పోర్ట్ 6గురిని కిడ్నాప్ చేసుకుని తీసుకొచ్చాడో అప్పటి నుంచి వీళ్ళు బయట వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఐలాండ్ వైపుగా వెళ్ళే వాళ్ళ మీద కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఐలాండ్ లోకి అవుట్ సైడ్ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళపైన అటాక్ చేస్తూనే ఉండేవాళ్ళు. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియాలో ఉన్న రకరకాల కల్చర్స్ అండ్ లాంగ్వేజెస్ గురించి రీసెర్చ్ అండ్ డాక్యుమెంటరీ తీయడం కోసం
1974లో ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ అయిన త్రిలోక్నాథ్ పండిత్ని అపాయింట్ చేసింది. త్రిలోక్నాథ్ పండిత్ అతని క్రూ ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉండే మ్యాక్సిమం ట్రైబల్ పీపుల్ని కవర్ చేసి మ్యాన్ ఇన్ సెర్చ్ ఆఫ్ మ్యాన్ అనే డీటెయిల్డ్ డాక్యుమెంటరీ తీశారు. వాళ్ళ కల్చర్స్ గురించి, వాళ్ళ లాంగ్వేజెస్ గురించి. అలాగే వీళ్ళు సెంటినల్ ఐలాండ్కి కూడా వెళ్ళారు. కానీ వీళ్ళు ఈ ఐలాండ్కి డైరెక్ట్గా వెళ్ళకోకుండా ఫస్ట్ ఈ ఐలాండ్లో ఉన్న సెంటినలీస్తో వీళ్ళు నమ్మకం తెచ్చుకుందాం అనుకున్నారు. సో ఐలాండ్ ఒడ్డున కోకోనట్స్ని, కొన్ని గిఫ్ట్స్ని వదిలేసి ఈ ఐలాండ్ నుంచి దూరంగా వెళ్ళి షిప్లో నుంచి ఈ ఐలాండ్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కాసేపు ఆగిన తర్వాత ఈ ఐలాండ్లో నుంచి సెంటినలీస్ బయటకు వచ్చారు. వీళ్ళు త్రిలోక్నాథ్ పండిత్ అతని క్రూ మీద ఆపకుండా బాణాలతో దాడి చేస్తూనే ఉన్నారు. దానివల్ల ఈ క్రూలో ఒక మెంబర్ అయిన నేషనల్ జియోగ్రఫీ ఫోటోగ్రాఫర్కి బాణం తగిలింది. సో వీళ్ళు సెంటినల్ ఐలాండ్స్ మీద డాక్యుమెంటరీని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. త్రిలోక్నాథ్ పండిత్ అతని క్రూ అక్కడి నుంచి ఆ రోజు వచ్చేసారు. ఈ ఐలాండ్ని మనం గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఈ ఐలాండ్లో ఉన్న నార్త్ సైడ్లో ఒక షిప్ ఉంటుంది. ఈ షిప్ హాంకాంగ్ కార్గో షిప్ అయిన ప్రైమ్ రోస్. ఈ షిప్ హాంకాంగ్ నుంచి కార్గో డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు దారిలో భయంకరమైన తుఫాన్ రావడం వల్ల కోరల్ రీఫ్ గుద్దుకోవడం వల్ల సెంటినల్ ఐలాండ్ దగ్గర ఆగిపోయింది. ఈ షిప్ లో ఉన్న క్రూకి సెంటినల్ ఐలాండ్ దగ్గర నుంచి సెంటినలీస్ రావడం గమనించారు. కాకపోతే ఈ సెంటినలీస్ షిప్ దగ్గరికి చేరుకోలేకపోయారు. ఆ తుఫాన్ వల్ల ఈ సెంటినలీస్ ఈ షిప్ దగ్గరికి చేరుకోలేకపోయారు. దాదాపు 1 వీక్ ఆ క్రూ మొత్తం ఆ షిప్ లోనే ఉన్నారు. 1 వీక్ తర్వాత రెస్క్యూ హెలికాప్టర్ వచ్చి వీళ్ళని కాపాడింది. ఇదంతా జరిగి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ షిప్ ఇక్కడ 1981లో కోరల్ రీఫ్ గుద్దుకుంది. 4th జనవరి 1991 20 సంవత్సరాల క్రితం త్రిలోక్నాథ్ పండిత్ అతని టీం ఏదైతే చేయలేకపోయారో అది 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేయగలిగారు. ఇండియా ఫస్ట్ టైం ఈ ట్రైబల్ పీపుల్ తో కాంటాక్ట్ అయింది. ఆంథ్రోపాలజిస్ట్ త్రిలోక్నాథ్ పండిత్ అతని టీం ఈ సెంటినలీస్ కి కోకోనట్స్ ని, వంట వండుకునే సామాన్లని, కొన్ని కాయల్ని ఈ సెంటినలీస్ కి ఇచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1991లో ఇండియన్ గవర్నమెంట్ ఓ మేజర్ డిసిషన్ తీసుకుంది. ఈ ఐలాండ్ చుట్టూరు 5 కిలోమీటర్స్ ఎక్స్క్లూజివ్ జోన్ ని పెట్టింది. ఈ ఐలాండ్ కి 5 కిలోమీటర్స్ రేంజ్ లో ఎవరైనా నార్మల్ పీపుల్ గానీ, టూరిస్టులు గానీ రావడం ఇల్లీగల్. వస్తే వాళ్ళపైన సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని ప్రకటించింది. ఇది అండర్ అండమాన్ అండ్ నికోబార్ ట్రైబల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఉంచింది. అది 2004 ఇండియన్ ఓషన్ లో వచ్చిన సునామీ వల్ల 31 మీటర్స్ హైకి సీ లెవెల్ రేజ్ అయింది. సో దీనివల్ల ఇండియా చాలా వరకు ఎఫెక్ట్ అయింది. సో ఇండియన్ గవర్నమెంట్ ఈ ఐలాండ్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ సేఫ్ గా ఉన్నారా లేదా అని చూడటానికి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ని ఈ ఐలాండ్ దగ్గరికి పంపించింది. అలా వెళ్ళినప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్ తీసిన ఫోటోనే ఇది. ఈ ఐలాండ్ దగ్గరికి వెళ్ళిన హెలికాప్టర్ మీదకి సెంటినలీస్ బాణాలతో దాడి చేశారు. దాంతో ఆ కోస్ట్ గార్డ్స్ అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. 2005లో అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెంటినలీస్ తో ఎలాంటి కాంటాక్ట్ చేయకూడదని మేజర్ డెసిషన్ తీసుకుంది. అది 26 జనవరి 2006 ఇండియాకు చెందిన 2 ఫిషర్మ్యాన్స్ సుందర్ రాజ్, పండిత్ తల్వార్ ఇల్లీగల్ గా ఈ ఐలాండ్ దగ్గరలో మడ్ క్రాబ్స్ కోసం ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో చీకటి పట్టడం వల్ల ఫిషింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళ బోట్ కొంచెంగా ఈ ఐలాండ్ వైపు కి డ్రిఫ్ట్ అయింది. దాంతో సెంటినలీస్ వీళ్ళపైన బాణాలతో అటాక్ చేసి చంపారు. 2018లో మన ఇండియన్ హోమ్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు టూరిస్ట్ అట్రాక్షన్ పెంచడం కోసం ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉండే 29 ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ ని రిమూవ్ చేశారు. కానీ స్టిల్ సెంటినల్ ఐలాండ్ మటుకి బ్యాన్ చేసే ఉంచారు. ఈ టైంలో అమెరికన్ పర్సన్ అయిన జాన్ ఐలెన్ చో అనే అతను ఈ సెంటినలీస్ కి క్రిస్టియానిటీ గురించి చెప్పడం కోసం ఈ ఐలాండ్ లోకి ఎంటర్ అవడానికి ట్రై చేశాడు. ఇతను 2 ఫిషర్మెన్స్ కి 25,000 ఇచ్చి అతన్ని ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్లమని చెప్పాడు. నవంబర్ 15, 2018 జాన్ ఐలెన్ చో ఫస్ట్ టైం ఈ ఐలాండ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆ ఫిషర్ మ్యాన్ సేఫ్ డిస్టెన్స్ నుంచి ఉండి జాన్ ఐలెన్ చో ఒక చిన్న బోట్ వేసుకొని ఐలాండ్ దగ్గరికి వెళ్ళాడు. జాన్ ఐలెన్ చో ఈ ఐలాండ్ లోకి వెళ్ళంగానే అక్కడున్న సెంటినలీస్ ఇతని మీద గట్టిగా అరుస్తూ ఇతని మీద దాడి చేయడానికి ట్రై చేశారు. ఆ రోజు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాడు. ఇతను మళ్ళీ నవంబర్ 17 తిరిగి ఈ ఐలాండ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఈసారి సెంటినలీస్ ఇతన్ని చంపేశారు. జాన్ కోసం అక్కడే ఎదురు చూస్తున్న ఫిషర్ మ్యాన్ రెండో రోజు సెంటినలీస్ జాన్ బాడీని ఈ ఐలాండ్ ఒడ్డున లాక్కురావడం చూశాడు. ఇది చూసిన అతను అక్కడి నుంచి పోర్ట్ బ్లేర్కి వచ్చి అతని బ్రదర్ కి ఈ విషయం చెప్పి అతని బిలాంగింగ్స్ ని ఇచ్చాడు. నవంబర్ 17 ఈ ఐలాండ్ లోకి వెళ్లే ముందర జాన్ తన డైరీలో ఈ విధంగా రాసుకున్నాడు. సో ఆ ఫిషర్ మ్యాన్ ఈ బిలాంగింగ్స్ ని వాళ్ళ బ్రదర్ కి ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అండమాన్ పోలీస్ ఆ 2 ఫిషర్ మ్యాన్స్ ని అదుపులోకి తీసుకున్నారు. అండ్ జాన్ బాడీని రికవర్ చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ అతని బాడీ ఐలాండ్ లోనే ఉండిపోయింది. ఈ టైంలోనే సెంటినలీస్ వెస్ట్రన్ మీడియా అటెన్షన్ ని గ్రాప్ చేశారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఐలాండ్ ని బ్యాన్ చేయడానికి మెయిన్ రీజన్ మన నుంచి వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ రాకోకుండా ఉండటం కోసం అండ్ వాళ్ళు మన ఎవరిని అటాక్ చేయకోకుండా ఉండటం కోసం ఈ ఐలాండ్ ని పర్మనెంట్ గా బ్యాన్ చేశారు. అండ్ ఈ సెంటినల్
సెంటినలీస్ ఈ ఐలాండ్ లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ నుంచి మన నుంచి వాళ్ళని కాపాడటానికి ఈ ఐలాండ్ ని పర్మనెంట్ బ్యాన్ చేసింది. అండ్ సెంటినలీస్ ఈ ఐలాండ్ లోనే ఐసోలేషన్ లో మిగిలిపోయారు. ఈ వీడియోలో ఏ పాయింట్ ఆఫ్ టైంలో అన్నా నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.